మెల్బోర్న్ టెస్టులో టీమిండియా అద్భుతాలేమీ చేయలేదు. గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం డ్రా కూడా చేసుకోలేకపోయింది. స్టార్ ఆది స్టార్ ప్లేయర్లు ఉసూరుమనిపించారు. యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఒక్కడే పోరాటం చేశాడు. పంత్ కాసేపు నిలబడినా ఆ తర్వాత యశస్వి జైస్వాల్కు మద్దతే కరువైంది. ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్స్ బ్యాట్లెత్తేశారు. దీంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. నిజానికి 228 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో 5వ రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా మరో 6 పరుగులు మాత్రమే జోడించింది. 41 పరుగులు చేసిన లియాన్ను బూమ్రా పెవిలియన్కు పంపాడు. దీంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 234 పరుగుల దగ్గర ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని భారత్ ముందు ఆస్ట్రేలియా 340 పరుగుల టార్గెట్ను ఉంచింది. ఈ టార్గెట్ను ఛేదించడం అంత ఈజీ కాదు. పైగా మెల్బోర్న్లో 96 ఏళ్లలో ఈ రేంజ్ స్కోర్ను ఎవరూ ఛేదించలేదు. అయితే గత పర్యటనలో గబ్బాలో మాదిరిగా ఈసారి మెల్బోర్న్లో భారత జట్టు అదరగొట్టాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. టీ20ల జమానాలో టీమిండియా గెలవడానికి అవకాశాలుంటాయనుకున్నారు. సీనియర్లు యాంకర్ రోల్ ప్లే చేస్తే యశస్వి జైస్వాల్, పంత్, నితీష్ దూకుడుగా ఆడి విజయాన్ని అందిస్తారని భారత అభిమానులు ఆశపడ్డారు. కానీ టార్గెట్ చేజ్లో టీమిండియాకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ కాన్ఫిడెంట్ గానే కనిపించినా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ దశలో భారీ అంచనాల మధ్య బరిలో దిగిన కోహ్లీ కూడా నిరాశపరిచాడు. బలహీనతల నుంచి బయటపడలేకపోయాడు. వికెట్లకు దూరంగా వెళుతున్న బంతిని వేటాడి మరీ అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ టైంలో యశస్వి జైస్వాల్, పంత్ కూలుగా ఆడారు. డ్రా దిశగా మ్యాచ్ను తీసుకెళ్లడమే టార్గెట్గా బ్యాటింగ్ చేశారు. కానీ ట్రావిస్ హెడ్ దెబ్బతీశాడు. జైస్వాల్, పంత్ జోడీని విడదీశాడు. ఆ తర్వాత భారత్ పతనం కొనసాగింది. చివరి సెషన్లో ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది. ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు వెళ్లారు. చివరి సెషన్లో 34 పరుగులే చేసిన భారత్ చివరి 7 వికెట్లను కోల్పోయింది. 84 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ వివాదాస్పద నిర్ణయానికి అవుట్ అయ్యాడు. చివరకు భారత జట్టు 155 పరుగులకు ఆలౌట్ అయింది. 184 పరుగుల తేడాతో ఆసీస్ గెలిచింది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఆతిథ్య జట్టు 2-1 లీడ్లోకి వెళ్లింది. సిడ్నీ టెస్ట్ గెలిస్తే ఆసీస్ నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ ఆఖరి టెస్ట్లో టీమిండియా గెలిచినా WTC ఫైనల్ చేరడానికి ఆసీస్ లంక సిరీస్ ఫలితం కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.